హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈ వీడియోలో మన దగ్గర ఉన్న ప్లెయిన్ టీషర్ట్స్ లేకపోతే ఓల్డ్ టీషర్ట్ని రీక్రియేట్ చేసి కొత్త లుక్ ఎలా తీసుకొని రావాలో చూపిస్తున్నాను. సో ఏ టీషర్ట్కైనా మనం ఏదైనా చేస్తున్నప్పుడు లోపల సేఫ్టీ కోసం మనం ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ 3D అవుట్లైనర్ వైట్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇలాగ 2 సెంటీమీటర్స్తో ఇలాగా వేసుకుంటున్నాను. కొంచెం డాట్స్ లాగా 2 సెంటీమీటర్స్ అది మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చు. సో నేనైతే 2 సెంటీమీటర్స్ పెట్టుకుంటున్నాను. ఈ డాట్స్ ఎందుకు పెట్టినానంటే ఇది ఫుల్గా డ్రై అయిపోయినాక మనకి మిషన్ స్టిచ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో మంచి లుక్ వస్తుంది. సో నేను ఇలాగ డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇవి 3D అవుట్లైనర్స్ యూజ్ చేసామనేది ఎవరు గెస్ చేయలేరు. ఇది జస్ట్ ఏదైనా ప్రింటా లేకపోతే ఏదైనా వర్క్ అనేది మనకు అవుట్లుక్ అనేది అలా వస్తుంది. సో నేను మధ్యలో ఇలాగా కట్స్ లాగా పెడుతున్నాను. సో ఇలాగా ఒక బ్లాక్ లాగా రావాలని నేను పెడుతున్నాను. సో ఈ టీషర్ట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ టీషర్ట్కి మనం కొంచెం ఎథనిక్ వేర్ లాగా యాడ్ చేస్తున్నాము. మరీ హెవీగా కాకుండా చాలా సింపుల్ వేలో మనం క్రియేట్ చేస్తున్నాము. సో నేను నెక్స్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నానో మీరు ఈ వీడియో చూసి వాచ్ చేసేయండి. సో ఇలాగా నేను అన్ని కలర్స్ 3D అవుట్లైనర్స్ అనేవి తీసుకున్నాను, ఫెవిక్రిల్ బ్యాండ్వి. సో నేను ఇలాగా ఒక డ్రాప్ లాగా మనం పెట్టేసి మిర్రర్తో, నేను ఒరిజినల్ మిర్రర్స్ తీసుకున్నాను, ప్లాస్టిక్వి కాకుండా. మిర్రర్స్ పెట్టి ఇలా ప్రెస్ చేసి మనకు పక్కనంతా అవుట్లైన్ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఇలాగా మనం ఒకే సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే కలర్ఫుల్గా అయినా చేసుకోవచ్చు. బ్లాక్ మీద అన్ని కలర్స్ వేసి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అని నేను ఈ టీషర్ట్ మీద ఇలాగా చేస్తున్నాను. అండ్ వైట్తో ఇలాగా దీన్ని ఒక మనకిష్టం అండి, ఇది మనం ఇలాగే వేయాలని లేదు, మనం ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 3D అవుట్లైనర్స్తో మన వర్క్ అనేది చాలా సింపుల్. హాఫ్ అన్ అవర్లో ఈ టీషర్ట్ అనేది మనకు రెడీ అయిపోతుంది. బట్ దీనికి ఆరడానికి మనకు 24 అవర్స్ దీన్ని ఆరబెట్టి సో దీన్ని తిప్పేసేసి మనం ఐరన్ చేసేసి చాలా సెక్యూర్గా అయిపోతుంది. వాష్ చేసినా కూడా వెళ్ళదు. సో మీరు తప్పకుండా ఇలా ట్రై చేస్తారనుకుంటున్నాను. సో మనం ఈ బ్లాక్ అన్నిటినీ ఇలాగా లైన్స్తో మనకు నచ్చిన 3D అవుట్లైనర్స్ తీసుకొని మనకు నచ్చినట్టు మనం ఫిల్ చేసుకుంటూ రావాలి. సో దాట్ ఇదొక్క ఎథనిక్ వేర్ లాగా మంచి ప్యాటర్న్లో వస్తుంది. సో మీరు ఇప్పుడు చూసేయండి. సో నేను మొత్తం ఫిల్ చేశాక మీకు చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందనేది. సో దీన్ని మనం ఇలా కాలర్ టైప్ కాకుండా మధ్యలో బ్లాక్ లాగా కూడా వేసుకోవచ్చు టీషర్ట్కి. సో నేను ఈ కాలర్ టైప్ అనేది చేశాను. మీకు నచ్చిన ఎలాగైనా సరే, జస్ట్ మనము ఒక ప్రింట్ని ఫిల్లింగ్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఎంత ఈజీగా మనం ఫిల్ చేసుకుని ఎంత మంచి లుక్ వస్తుంది అనేది నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇలా టీషర్ట్కి ఒక ఇలాగా సింబల్ లాగా వచ్చింది. ఈ సింబల్ని నేను ఇలాగా దీని మీదనే మొత్తం ఫిల్ చేసేయాలని నేను చేస్తున్నాను. సో నేను 2 హార్ట్ షేప్స్ అనేవి వేసుకున్నాను. హార్ట్ షేప్ బెలూన్ టైప్లో నేను ఇలా వేసుకుంటున్నాను. మీకు ఒక్కసారి ఈ 3D అవుట్లైనర్స్ మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేసి ఇంక తప్పకుండా వదలరండి. ఎందుకంటే అవి చాలా కంఫర్టబుల్గా అండ్ త్వరగా అయిపోతుంది మన వర్క్ కూడా. అండ్ మనకు అవుట్లుక్ వచ్చేసి ఇది ఏదైనా కంప్యూటర్ వర్క్ లేకపోతే వర్క్ అనేది మనకు అంత నీట్గా వస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేశారని అనుకుంటున్నాను. సో సేమ్ ప్యాటర్న్ కూడా నేను ఇక్కడ ఫిల్లింగ్ చేస్తున్నాను. అక్కడ మనకు బ్లాక్ లాగా ఉంది కాబట్టి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫేస్ మొత్తాన్ని ఫిల్ చేయాలి కాబట్టి దాన్ని బట్టి మనం ఇలా లైన్స్ని సెపరేట్ చేసుకోవాలి. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ చేసి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.
సో ఈ ఫిల్లింగ్ అండి ఇలాగ కలర్ఫుల్గా ఫిల్ చేసుకోవచ్చు. సో నా ఛానల్లో మీకు ఇలా క్రాఫ్ట్ వీడియోస్, మెహందీ వీడియోస్, ఫ్యాషన్ వీడియోస్, ఏదైనా హాల్స్, రివ్యూస్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో మల్టీ పర్పస్ మీద నా ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దీనికి అవుట్లుక్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు చూసాము. సో ఈ వైట్ కొంచెం డల్ అయినట్టు నాకు అనిపించింది. సో కొంచెం మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను. చూసారా ఎంత మంచిగా ఉందో చూడండి. అసలుకి మీరు 3D అవుట్లైనర్స్తో వేశారనేది ఎవరు చెప్పలేరు. సో మంచి లుక్ అనేది వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.